వంగవీటి కత్తి కాపులు కాసే శక్తి కమ్మని పౌరుష సూక్తి పుట్టిస్తుంది భయము భక్తి. నేను విజయవాడ రౌడీజం మీరు సినిమా తీస్తున్నారంటే మీరు రౌడీలు మీరు సినిమా తీస్తున్నారని చెప్పినట్టే. నేను ఎదవని కాదు, మీరు అనుకున్నది ఎదవని కాదు, మరీ అంత ఎదవని కాదు. కులతత్వాన్ని కుల పిచ్చిని మరోసారి మీరు రేకెత్తిస్తున్నారు ఈ సినిమా ద్వారా అని చెప్పి. అది బేసిక్లీ మూర్ఖులు అనుకుంటారు. కమ్మ కాపు అనే పాట తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది కదా. కమ్మగా పాట తీసేది ఇంత లాజిక్ అర్థం చేసుకునే తెలివి సిస్టమ్కి ఉండదు కాబట్టి తీసాం. అందరూ మూర్ఖులు కాబట్టి కులతత్వం గురించి మాట్లాడతారు కాబట్టి. ఒక మనిషిని చంపటానికి డెసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంత మదన పడతారు అనేది మెయిన్ డ్రామా. ఫర్ ఎగ్జాంపుల్ దేవినేని మురళి డెత్, ద ప్లానింగ్ ఆఫ్ దట్ అండ్ టు ఎగ్జిక్యూట్ నియర్లీ ఒక 15 minute సెక్షన్ వంగవీటిలో. చల్సాని వెంకటరత్నంని చంపిన ఒక 12 మందిలో one person I met actually was there. I mean, who actually was one of the guys who killed him. ఆయన కళ్ళలో ఏం కనిపించింది అని చెప్తూ. One person after he ordered the killing, he had fever, 104 degrees fever వచ్చింది. Anything can be there. జ్వరం వచ్చిందని. Yeah. గాంధీ బాడీ చూసినప్పుడు మీకు భయం వేసిందా, కోపం వచ్చిందా? పగ 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 చచ్చేదాకా చావదిది అలా జరిగిన వాళ్ళ పరిచయం. ఈ సినిమా తీసే క్రమంలో, తీసిన తర్వాత విడుదలకి సిద్ధంగా ఉంది అనే టైంలో మీకు బెదిరింపులు వచ్చాయా? జాగ్రత్తగా మేము ఏమాత్రం తేడా వచ్చిందంటే అంత చూస్తాం. 1975-6లోనో చిన్నాన చెప్పారు వంగవీటి రాధాని చంపేశారు అని. ఐ కెన్ స్టిల్ రిమెంబర్ హిస్ ఫేస్, హిస్ ఎక్స్ప్రెషన్. ఎవరు రాదంటే పెద్ద రౌడీ విజయవాడను. వంగవీటి చల్సాని వెంకటరత్నాన్ని మర్డర్ చేసినప్పటి నుంచి వంగవీటి రంగాన్ని చంపిన వరకు ఉన్న మధ్యలో ఉన్న స్టోరీ, విచ్ ఇస్ ద రీజన్ ఐ టుక్ దట్ నేమ్. మరణం అది తథ్యం ప్రతివాడికి ఎదురయ్యే సత్యం. మీరు ఎప్పుడు పోతారు అనుకుంటున్నారు అని అడిగాను. ఐ డోంట్ నో బట్ ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ ఐ థింక్ ఐల్ డై ఇన్ యాక్సిడెంట్ సమ్ డే అని అన్నా. నువ్వు అసలు పోవేమో అని నాకు భయం అన్నాడు. అది కూడా భయపడితే చెప్పాడు అంటే